Hello all, welcome again. So today we will discuss about this forging and foundry. So in the previous video we have already started the how to calculate machining cost, how to calculate the cost for welding operation అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో మనం ఫోర్జింగ్ అండ్ ఫౌండరీ, అదేంటి ఫోర్జింగ్ ఒక వీడియో చేస్తారు, ఫౌండరీ ఒక వీడియో చేస్తాం అనుకున్నాం, రెండు ఒకటి వీడియోలో చేస్తున్నారు ఏంటి అంటే బికాస్ ఇక్కడ మనకి చెప్పుకోవడానికి మీకు ఆల్రెడీ చెప్పాను, వెల్డింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేషన్ ఆపరేషన్. బట్ ఇక్కడ ఫోర్జింగ్ ఫౌండరీలో ఏం జరుగుతుంది, డైరెక్ట్ ఫార్ములా అప్రోచ్తో చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ ఒక్క వీడియోలో రెండు మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ డిస్కస్ దిస్ forging and foundry. So first let us we have to understand what is meant by forging operation. ఓకే, ఫోర్జింగ్ ఆపరేషన్. సో ఎప్పుడైనా సరే మనకు ఫోర్జింగ్ ఆపరేషన్ గుర్తొచ్చేది ఏంటంటే కంప్రెసివ్ ఫోర్సెస్. ఓకే, కంప్రెసివ్ ఫోర్సెస్తో ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ని, ఇలా ఉన్న సాలిడ్ ఆబ్జెక్ట్ని సో సంథింగ్ లైక్ ఇలా క్రాస్ సెక్షన్స్ తగ్గించడం కానీ, లేకపోతే కంప్రెసివ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ ఆపరేషన్స్. మెషిన్ ఫోర్జింగ్, డ్రాప్ ఫోర్జింగ్, హ్యామర్ ఫోర్జింగ్, చాలా రకాల ఫోర్జింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ముఖ్యంగా చెప్పేది ఈ వీడియో మనం డీటెయిల్డ్గా ఫోర్జింగ్ గురించి, ఫోర్జింగ్ ఎలా చేస్తారు దాని గురించి తెలుసుకోవడానికి అయితే ఈ వీడియో కాదు. ఈ వీడియో కేవలం హౌ టు సాల్వ్ ద ఫోర్జింగ్ కాస్ట్ అనే దాని గురించి మాత్రమే. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఫోర్జింగ్, దెర్ ఆర్ సెవరల్ యూట్యూబ్ వీడియోస్ అవైలబుల్ విచ్ షోస్ ద ప్రాక్టికల్ ఫోర్జింగ్ ఆపరేషన్స్. ఫోర్జింగ్ మెషిన్ షాప్లో ఫోర్జింగ్ ఎలా జరుగుతుంది, పెద్ద పెద్ద మెషిన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫోర్జింగ్ చేస్తాయి, ఎంత హీట్ చేస్తూ మనం ఫోర్జింగ్ చేస్తాం అనేది ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా ఇందులో హాట్ ఫోర్జింగ్, కోల్డ్ ఫోర్జింగ్ ఉంటాయి. ఎక్కువగా మనం మాట్లాడేది హాట్ ఫోర్జింగ్. వాట్ ఈస్ హాట్ ఫోర్జింగ్ అంటే, ఇప్పుడు ఈ మెటల్ ఉంది, సో ఈ మెటల్ని మనం ఫోర్జింగ్ చేయాలంటే దీన్ని హై మెల్టింగ్ టెంపరేచర్స్ వరకు తీసుకెళ్ళి అక్కడ వి యూస్ ద డ్రాపింగ్ ఫోర్స్ ఆర్ కంప్రెసివ్ ఫోర్స్. మనం దీని మీద కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల వి convert one form to another form. So that is the main definition and main purpose of forging operations. సో ఇక్కడ మనకి మెయిన్గా తెలుసుకునేది ఏంటంటే, ఇక్కడ we will calculate here కాస్ట్. కాస్ట్లో ఏం తెలుసుకుంటాం, కాస్ట్లో ఇక్కడ మనకి ఫోర్జింగ్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ we will calculate the net weight. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం ఆ ప్రాబ్లం డయాగ్రామ్ ఎలా ఉంది, ఆ డయాగ్రామ్ బట్టి దానికి నెట్ వెయిట్ కనుక్కుంటాం. నెట్ వెయిట్ కనుక్కోవడానికి ఏం చేయాలి, we have to calculate first వాల్యూమ్. ఫస్ట్ ఆ డయాగ్రామ్ లేకపోతే ఆ షేప్ యొక్క వాల్యూమ్ కనుక్కొని వెయిట్ కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ లాసెస్. ఓకే, ఫోర్జింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ లాసెస్. ఓకే, లాసెస్. వాట్ ఆర్ ద లాసెస్? సో ఫోర్జింగ్ లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద లాసెస్ అంటే స్కేల్ లాస్, scale loss, scale, okay, shear loss and sprue loss. Scale, shear, sprue, okay, వీటిని 6%, 5%, 7% ఆఫ్ వాల్యూమ్, ఆఫ్ వాల్యూమ్, ఆఫ్ వాల్యూమ్, ఆఫ్ వాల్యూమ్. సో ఇవి స్కేల్, షియర్, స్ప్రూ. వాట్ ఆర్ ద స్కేల్, షియర్, స్ప్రూ అంటే ఏంటి? సో స్కేల్ లాస్, షియర్ లాస్, స్ప్రూ లాస్. సో స్కేల్ లాస్ అంటే ఏంటంటే, సో మనకి ఇక్కడ ఏంటి, మనకు ఒక మెటల్ని హెవీ టెంపరేచర్స్కి హీట్ చేస్తున్నాం. సో హెవీ టెంపరేచర్స్కి హీట్ చేసినప్పుడు ఏమవుద్ది, ఆ మెటల్ మనకు చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ మెటల్కి స్కేలింగ్ పట్టేస్తుంటుంది. స్కేలింగ్ అంటే అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ అయ్యి, సపోజ్ ఐరనే ఉంది, ఐరన్ మనం హీట్ చేస్తాం. సో ఐరన్ హీట్ చేసినప్పుడు ఐరన్ బయట ఉన్న ఆక్సిజన్తో కలిపి ఐరన్ ఆక్సైడ్గా ఫామ్ అయిపోతుంది. సో అంటే మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఈ ఆబ్జెక్ట్గా మార్చేటప్పుడు అంటే దీనికి ఆల్రెడీ మనం కొంచెం లాసెస్ ఎజ్యూమ్ చేసుకొని వీ హ్యావ్ టు డూ ద ఎగ్జాక్ట్ ఫోర్జింగ్ ఆపరేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వి ఎక్స్పెక్ట్ ద లాసెస్, మనం లాసెస్ ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఐరన్ ఆక్సైడ్ లేకపోతే ఐరన్ నైట్రోజన్ డైఆక్సైడ్లో మనకి కంబైన్ అయ్యి పైన స్కేలింగ్ లేయర్ ఒకటి పట్టేస్తుంటుంది. సో దేర్ వి ఎజ్యూమ్ ద స్కేల్ లాస్ అండ్ షియర్ లాస్. వాట్ ఈస్ షియర్ లాస్? షియర్ లాస్ అనేది ఏంటంటే, సో షియర్ లాస్ అనేది ఎప్పుడు వస్తుంది, షియర్ లాస్ అనేది మనకి లాంగ్ డయామీటర్స్ లేకపోతే లాంగ్ డయామీటర్ వచ్చినప్పుడు కట్ చేసినప్పుడు కొన్ని ఇక్కడ మనకి ఇలా షార్ప్ కట్ అవుతుంది కదా. సో ఇలా అన్ఈవెన్ సర్ఫేసెస్లో కట్ అవుతుంటుంది. సో అలా కట్ అయినప్పుడు దేర్ మే బీ సమ్ లాస్ ఆఫ్ మెటీరియల్, దట్ ఈస్ కాల్డ్ షియర్.
షియర్ లాస్ అంటే మనకు అలా లాంగ్ బార్స్ అవన్నీ మనకి కట్ చేసినప్పుడు ఇలా అన్ఈవెన్ షేప్స్ కానీ టాంజెన్షియల్గా మధ్యలో బ్రేక్స్ రావడం కానీ అలా మటుకు కొంత మెటీరియల్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ స్ప్రూ లాస్ అనేది ఏంటంటే మనం ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ అంతా ఎలా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక టాంగ్ టైప్ ఎక్విప్మెంట్తో దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటాం. ఓకే, టాంగ్ టైప్ ఎక్విప్మెంట్తో ఇలా పట్టుకొని వీ డూ ద ఫోర్జింగ్ ఆపరేషన్ లైక్ దిస్. ఓకే, ఒకవేళ మెషిన్ అయితే మెషిన్కి కూడా టాంగింగ్ జరుగుతుంది. సో అక్కడ జరుగుతున్నప్పుడు ఏమవుద్ది, ఈ హై హీట్ చేసి మనం బ్రేక్ చేస్తున్నప్పుడు ఈ టాంగ్స్ మధ్యలో కొంచెం మెటీరియల్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది అనమాట. సో అలా కూడా మనకు మెటీరియల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్ప్రూ లాస్. సో 5% ఆఫ్ వాల్యూమ్, 6%, 7%, అది ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. 6, 5, 7 SC, SH, SP ఒక ఆల్ఫబెటికల్ ఆర్డర్లో CHPA కదా ఆల్ఫబెటికల్ ఆర్డర్, బట్ 6, 5, 7 అనే ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టాంగ్ హోల్డ్ లాస్. ఓకే, టాంగ్ హోల్డ్ లాస్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని యాస్టీస్ ఇక్కడ పెట్టాలంటే, సో నేను ఆ ఆబ్జెక్ట్కి ఎంతో కొంత చిన్న బార్ అనేది నేను టాంగ్ హోల్డ్లో పెట్టాలి. ఓకే, అలా టాంగ్ హోల్డ్లో పెట్టడానికి ఐ షుడ్ గివ్ సమ్ అలవెన్స్. ఓకే, ఐ షుడ్ గివ్ సమ్ మెటీరియల్ అలవెన్స్ ఫర్ హోల్డింగ్. అంటే ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్లో నాకు ఈ చివర నాకు స్టెప్ సైడ్ క్రాస్ సెక్షన్ రావాలి. ఈ చివర నాకు స్టెప్ సైడ్ క్రాస్ సెక్షన్ రావాలంటే సో నేను ఎక్కడ పట్టుకోవాలి? ఇక్కడ పట్టేసుకుంటే నాకు మొత్తం ఈ లెంత్లో కూడా నాకు ఫోర్జింగ్ జరిగిపోతుంది కదా. సో ఐ షుడ్ హోల్డ్ సమ్వేర్. సో అక్కడ ఐ షుడ్ ప్రొవైడ్ సమ్ లెంత్ ఫర్ హోల్డింగ్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టాంగ్ హోల్డ్ లాస్. సో టాంగ్ హోల్డ్ లాస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, టాంగ్ హోల్డ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు π/4 d² ఇంటూ ఆల్వేస్ ఇట్ ఈస్ 2 centimeters. వాట్ ఈస్ డయామీటర్? డయామీటర్ అనేది ద మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ కాల్డ్ టాంగ్ హోల్డ్ లాస్. అండ్ నెక్స్ట్ లాస్ ఈజ్ ఫ్లాష్ లాస్. ఓకే, ఫ్లాష్ లాస్ గురించి థియరీ కంటే ఇన్ ద ప్రాబ్లమ్ ఓరియంటెడ్ వ్యూ వీ షల్ డిస్కస్ మోర్ క్లియర్లీ. ఫ్లాష్ లాస్ అంటే ఏంటి, ఫ్లాష్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. సో యూ క్యాలిక్యులేట్ ఆల్ దిస్. ఓకే, మనకి లాసెస్ అన్నీ కలిపితే మనకు ఒక వాల్యూమ్ వస్తుంది కదా, లాసెస్ వాల్యూమ్ వస్తుంది. సో దిస్ నెట్ వాల్యూమ్ ప్లస్ లాస్ వాల్యూమ్, ఇక్కడ మనకి నెట్ వాల్యూమ్ కట్టే ముందు నెట్ వెయిట్ వస్తుంది కదా, అక్కడ మనకి నెట్ వాల్యూమ్ వస్తుంది కదా. నెట్ వాల్యూమ్ వస్తే ఇంటూ డెన్సిటీ చేస్తే నెట్ వెయిట్ వస్తుంది. సో నెట్ వాల్యూమ్ ప్లస్ లాసెస్ వాల్యూమ్ వీ గెట్ ద కాన్సెప్ట్ గ్రాస్ వాల్యూమ్. ఓకే, సో ఈ గ్రాస్ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకుని వీ క్యాలిక్యులేట్ గ్రాస్ వెయిట్ అండ్ ఎన్ని లెన్స్ కావాల్సి వస్తుంది, ఎన్ని లెన్స్ ఆఫ్ బార్స్ కావాల్సి వస్తుంది అనేది వీ క్యాలిక్యులేట్. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ డూయింగ్ ద ఫోర్జింగ్ ఆపరేషన్స్. సో నేను చెప్పిన వెల్డింగ్ కానీ ఫోర్జింగ్ కానీ ఇందులో కూడా 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఒక క్వశ్చన్ అడగచ్చు. సో హౌ డూ యూ క్యాలిక్యులేట్ ద ఫోర్జింగ్ కాస్ట్ అన్నప్పుడు, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ నెట్ వెయిట్ కట్టుకుంటాం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వీ క్యాలిక్యులేట్ ఫోర్జింగ్ లాసెస్ అని చెప్పి ఇవన్నీ వేయండి. తర్వాత గ్రాస్ వాల్యూమ్ కట్టుకుంటాం, గ్రాస్ వెయిట్ కట్టుకుంటాం. తర్వాత అలవెన్సెస్ వాడిస్తాడు. అలవెన్సెస్ అంటే లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, లేకపోతే ఈ అలవెన్స్ ఎంత, ఆఫీస్ అలవెన్స్ ఎంత, ఇవన్నీ వాడు ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. బట్ దిస్ స్టెప్స్ ఆర్ కామన్. ఆ లేబర్ కాస్ట్ అవన్నీ మాత్రం వి షల్ సీ లేటర్. అండ్ నెక్స్ట్ ఈజ్ టోటల్ కాస్ట్ ఫర్ ఫోర్జింగ్. దోస్ ఆర్ ద స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సాల్వింగ్ ద ఫోర్జింగ్ ఆపరేషన్స్. సో ఆ క్వశ్చన్ అనేది ఈ 8th యూనిట్ అనేది 1.5 ఎస్ఏ ఉంటుంది కాబట్టి, సో ఇలా డైరెక్ట్ ప్రాబ్లం ఇస్తాడు. అండ్ ఆల్సో ఒక హాఫ్ మార్క్ కింద ఫోర్జింగ్ ఎలా చేస్తారు, ఫోర్జింగ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లేకపోతే గ్యాస్ వెల్డింగ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, గ్యాస్ వెల్డింగ్ డైరెక్షన్స్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా 5 మార్క్స్ కింద 3 మార్క్స్ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెయిన్ థింగ్ అబౌట్ ఫోర్జింగ్. నెక్స్ట్, సో వి షల్ సీ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లం తీసుకుందాం, అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ఒక ప్రాబ్లం చూసుకుందాం. దెన్ యూ విల్ గెట్ ఏ గుడ్ క్లారిటీ ఆన్ హౌ టు సాల్వ్ ద ఫోర్జింగ్ ప్రాబ్లమ్. సో లెట్ us టేక్ an essay. ఒక ఎస్సే క్వశ్చనే తీసుకుందాం డైరెక్ట్గా, నో షార్ట్ క్వశ్చన్స్. సో చూడండి, సో ఇందులో చూడండి, he has given an object 200 pieces of a component as shown in figure are to be drop forged from 4 centimeters diameter stock bar. Calculate the cost of manufacturing
If material cost is 100 per meter, forging charges 10 per centimeter square of surface area. On cost is 10% of material cost. This is the diagram. So ఒకసారి మనం డయాగ్రామ్ రీడ్రా చేద్దాం. డయాగ్రామ్ రీడ్రా చేస్తే వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ గెట్ ఇట్. సో ఇక్కడ వెల్డింగ్, ఫౌండరీ, ఫోర్జింగ్, వాల్యూమ్స్, టర్నింగ్ వీటన్నిటిల్లో కూడా వాడు క్వశ్చన్ పేపర్లో డయాగ్రామ్ ఇచ్చాడు కదా అని చెప్పి డైరెక్ట్గా ఆన్సర్ చేసేయకుండా ఒకసారి మీరు డయాగ్రామ్ రీడ్రా చేసుకుంటేనే మీకు ఈజీగా వాడికి ఇంకా మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెట్ అస్ రీడ్రా ద డయాగ్రామ్. వాడు ఇచ్చిన డయాగ్రామ్ డ్రా చేద్దాం. వాట్ హీ హాజ్ గివెన్ ఏ 4 centimeters and also 3 centimeters and also some 2 centimeters square block. ఇక్కడ ఇలా ఇచ్చేటువంటి దాని అర్థం ఇట్ ఈస్ ఏ స్క్వేర్ బ్లాక్. సో వాట్ ఈస్ దిస్ లెంత్? ఇట్ ఈస్ 5 centimeters and it is 4 centimeters and it is 2 centimeters. Okay, these are the lengths. Okay, lengths and diameters are, this is 4 centimeter diameter, this is 3 centimeter and this is the 2 centimeter diameter square facing shaft. సో ఇదంతా ఏంటిదంతా? దిస్ ఈస్ ఆల్ ఎస్ షాఫ్ట్. ఇదంతా ఒక సిలిండ్రికల్ షాఫ్టే. ఓకే, ఇదంతా కూడా సిలిండ్రికల్ షాఫ్టే మనకి. బట్ ఇక్కడ మనకి లాస్ట్లో స్క్వేర్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే స్క్వేర్ ఫేసింగ్. అది షాఫ్టే కానీ స్క్వేర్ ఫేసింగ్ షాఫ్ట్ అనమాట అది. సో నౌ లెట్ us start the problem. So what is the first step? You have to calculate the net volume. నెట్ వాల్యూమ్ అంటే కాసేపు దీని ఫోర్జింగ్ ఆపరేషన్ కానీ కాకుండా 6th యూనిట్ ప్రాబ్లమ్ని ఇమాజిన్ చేసుకోండి. 6th యూనిట్ ప్రాబ్లంలో నెట్ వాల్యూమ్, నెట్ వెయిట్ ఉంది కదా, అదే కాన్సెప్ట్ ఇమాజిన్ చేసుకొని ఫస్ట్ స్టెప్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ క్యాలిక్యులేటింగ్ నెట్ వెయిట్. సో నెట్ వెయిట్ కట్టాలి అంటే యూ హ్యావ్ టు గెట్ ద నెట్ వాల్యూమ్. సో నెట్ వాల్యూమ్ కడితేనే మనకి నెట్ వెయిట్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములాస్? ఇక్కడ మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 1 2 3. సో what is this? This is a cylinder and square block. So what will be the formula of this cylinder? Pi by 4 into pi by 4 d square L, and second block also pi by 4 3 square into 4, and third block it is square block ki L into B into ABC kada, ABC kabatti 2 into 2 into 2. Okay, 2 into 2 into 2. Okay, next. Okay, done. Next is దీని ఆన్సర్ ఎంత వస్తుంది? దీని ఆన్సర్ సంథింగ్ లైక్ 99.1 ఎంత వస్తుంది అనమాట. సో ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ ద ఆన్సర్స్. జస్ట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ హౌ టు రైట్ ద ఫార్ములాని మాత్రం చెప్తున్నాను. మనకు ఆన్సర్ రాస్తే కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ ఎంటరింగ్ ద ఆన్సర్స్. తప్పు ఏమైనా వస్తే మాత్రం ఆన్సర్స్ మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈస్ నెట్ వాల్యూమ్ అండ్ నెక్స్ట్ యూ విల్ క్యాలిక్యులేట్ ద నెట్ వెయిట్. ఓకే, నెట్ వెయిట్ అనేది మనం ఇక్కడ నెట్ వెయిట్ కట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది మన ఇష్టం. ఎందుకంటే నెట్ వెయిట్తో ఇక్కడ మనకు పని లేదు. ఇక్కడ ఎక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ ద గ్రాస్ వెయిట్. మనకు కావాల్సింది గ్రాస్ వెయిట్. ఓకే, సో నెట్ వెయిట్ అని హెడ్డింగ్ పెట్టుకున్నా సరే నెట్ వాల్యూమ్ వరకు కట్టాపేసి ఈ నెట్ వాల్యూమ్కి లాసెస్ అన్నీ యాడ్ చేసుకుంటే వచ్చేదే మనకి గ్రాస్ వాల్యూమ్. ఆ గ్రాస్ వాల్యూమ్కి డెన్సిటీ మల్టిప్లై చేసుకుని మనకి గ్రాస్ వెయిట్ వస్తుంది. ఓకే, సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ multiplying this with to get the gross weight. Okay, సో ఇక్కడ వెయిట్ అవసరమా లేదా అనేది కూడా చూద్దాం. లెట్స్ సీ లేటర్. ఎందుకంటే మనకి వాడి క్వశ్చన్లో డెన్సిటీ ఇచ్చాడా లేదు కూడా ఇంపార్టెంట్. డెన్సిటీ వాడు ఇవ్వలేదు అంటే వీ కెనాట్ క్యాలిక్యులేట్ ద వెయిట్ అండ్ దెర్ ఈజ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆల్సో. సో ఫోర్జింగ్ ప్రాబ్లమ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాసెస్ కట్టాలా లేకపోతే వాల్యూమ్ కట్టి వెయిట్ కట్టాలా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వాడు ఇంక్లూడింగ్ ఆల్ లాసెస్, కన్సిడర్ ఆల్ ప్లాజిబుల్ లాసెస్ అని ఇచ్చాడు అంటే సో అక్కడ మనకి డెన్సిటీ ఇవ్వడు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫైండింగ్ ద వెయిట్స్. మనం జస్ట్ వాల్యూమ్స్ కట్టేసుకుంటాం. ఈ వాల్యూమ్ అంతటికి ఎంత లెంత్ స్టాక్ కావాలనేది కట్టుకోవడమే అల్టిమేట్ టార్గెట్. సో హియర్ దెర్ ఈజ్ ఇక్కడ మనకి డెన్సిటీ ఇవ్వలేదు కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫైండింగ్ వెయిట్స్. సో వాల్యూమ్ కట్టుకుంటాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ద లాసెస్ కట్టుకోవాలి. వాట్ ఆర్ ద లాసెస్? స్కేల్ లాస్, షియర్, స్ప్రూ, CHP. Okay, so what are the losses? 6% of net volume. What is net volume? 99.1 అంటే 6/100 into 99.1 and 5% of 99.1
అండ్ 7% ఆఫ్ 99.1. సో వీటికి 5/100 ఇంటూ 99.1 అండ్ 7/100 ఇంటూ 99.1. సో ఇవి చేస్తే మనకి ఈ ఖాళీగా వదలకూడదు కాబట్టి ఐఎమ్ రైటింగ్ ద ఆన్సర్స్. 5.946 సెంటీమీటర్ క్యూబ్. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ రాసేస్తున్నాను ఫ్రాంక్గా చెప్పాలంటే, బికాస్ ఇక్కడ నేను ఆలోచించేది ప్రొసీజర్ గురించి, నాట్ ఫర్ ఆన్సర్స్. జస్ట్ శాంపుల్గా రాస్తున్నాను. మీకు ఏమైనా వేరే ఆన్సర్స్ వస్తే అవి రాయండి. ఓకే, నెక్స్ట్ ఈజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ ఫ్లాష్ లాస్. సో నేను టాంగ్ హోల్ లాస్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. టాంగ్ హోల్ లాస్ గురించి లాస్ట్లో అయినా కట్టచ్చు, బట్ యూ హ్యావ్ టు మోస్ట్లీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఫ్లాష్ లాస్. వాట్ ఈస్ దిస్ ఫ్లాష్ లాస్? సో ఫ్లాష్ లాస్ అంటే ఏంటి? ఫ్లాష్ లాస్ అనేది ఏంటంటే, సో మనం మెటల్ని హీట్ చేస్తున్నాం కదా, ఒక సాలిడ్ టైప్ మెటల్ని హీట్ చేయడం వల్ల దానికి కంప్రెసివ్ ఫోర్సెస్ అంటే ఎంతో హ్యామరింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ కొడితే మనకి ఈ టైప్ ఆఫ్ షేప్ వస్తుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఫ్లాషింగ్. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్లాషింగ్? ఫ్లాషింగ్ అంటే అక్కడ ఏమవుతుంది, మనకి ప్రతి హ్యామరింగ్ ఎఫెక్ట్కి మెటీరియల్ అనేది స్ప్లిట్ అయిపోతుంటుంది. సో అంటే ఈ మొత్తం మనకు వచ్చిన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఫైనల్ ఆబ్జెక్ట్, ఈ ఫైనల్ ఆబ్జెక్ట్ చుట్టూరా మనకి మెటల్ ఫ్లాష్ అనేది అవుతుంటుంది. మెటల్ అనేది ఫ్లాష్ అవుతుంటుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎంటైర్ సెక్షన్. మనకి లాస్ట్లో మనకు తయారైన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ తయారైన ఆబ్జెక్ట్ యొక్క అల్టిమేట్ సర్కంఫరెన్స్. సో వాట్ ఈస్ మీన్ బై సర్కంఫరెన్స్? చుట్టుకొలత. సో మనకి సర్కిల్ అంటే సర్కిల్ యొక్క చుట్టుకొలత అంటే పైడిఎల్, పైడి. ఓకే, పైడి ఆర్ 2πr అని చెప్పుకుంటాం సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే ఏంటి? సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక థ్రెడ్తో మొత్తం అంతా ఇంక్లూడింగ్ దిస్ కట్స్, ఇంక్లూడింగ్ ఇక్కడ మనకి ఏవైతే క్రాస్ సెక్షన్స్ ఉన్నాయో వాటన్ని థ్రెడ్తో కొలిస్తే ఎంత లెంత్ వస్తుంది అనేది సర్కంఫరెన్స్. సో సీ హియర్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ యొక్క సర్కంఫరెన్స్ ఏమవుతుంది? దట్ ఈస్ దిస్ ఫ్లాష్ లాస్. సో ఫ్లాష్ లాస్ యొక్క ఫార్ములా 2 × 0.3 అనేది కాన్స్టెంట్ ఇప్పుడు కూడా ఇంటూ సర్కంఫరెన్స్. ఫ్లాషింగ్ అంటే ఏంటంటే మొత్తం మెటీరియల్ అనేది మొత్తం ఆ డై చుట్టూరా మనకు పడుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఈ చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ ఇలా మారాలంటే నేను ఈ టైప్ ఆఫ్ డై అనేది దాని మీద ప్రెస్ చేస్తున్నాను. అలా ప్రెస్ చేసినప్పుడు ఈ టైప్ బ్లాక్ వచ్చేస్తుంది నాకు. సో అది కాకుండా నేను మళ్ళీ అలాగ డై ప్రెస్ చేసినప్పుడు డై మళ్ళీ తీసి నాకు మెటీరియల్ తయారైనప్పటికీ ఈ చుట్టూ మెటీరియల్, ఈ సర్కంఫరెన్స్ చుట్టూరా మనకి మెటీరియల్ అనేది ఫ్లాష్ అయి కనిపిస్తుంది. సో దట్ ఫ్లాషింగ్ ఎఫెక్ట్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఫ్లాష్ లాస్. సో ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకుంది ఏంటంటే హౌ టు రైట్ ద సర్కంఫరెన్స్. ఇక్కడ సర్కంఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో 2 × 0.3 అనేది కాన్స్టెంట్ ఇంటూ, సో వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్? అసలు సర్కంఫరెన్స్ అంటే ఏంటి? సో అంటే చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా ట్రావెల్ అవుతూ వెళ్ళి, ఓకే, అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడికి రావడమే సర్కంఫరెన్స్ అంటే. అంటే ఏంటర్థం? ఒక థ్రెడ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ మొత్తం అంతా ఓకే ట్రావెల్ అవుతూ వెళ్ళి మళ్ళీ అక్కడ దాకా వచ్చినప్పుడు ఎంత లెంత్ అయితే ఉందో దట్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్. సో లెట్స్ రైట్ సర్కంఫరెన్స్. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. సో ఫస్ట్ స్టార్టింగ్ 4 mm ట్రావెల్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను 4, అంతే కదా, 4 cm ట్రావెల్ అవ్వాలి. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ట్రావెల్ అవ్వాలి? ఇక్కడ 5 cm, 5 ప్లస్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఇలా పైకి ట్రావెల్ అవ్వాలి. ఇది ఎంత అవుతుంది? వాట్ విల్ బి ఇట్స్ లెంత్? దాని గురించి ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ రాసుకుందాం. సో చూడండి, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ 4. సో 4లో 3 ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ 4లో 3 వేస్తున్నారంటే అర్థం ఏంటి? యాజ్ పర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కాన్సెప్ట్స్. సో 4 mm, ఓకే, సో 4 mm డయామీటర్లో 3 mm డయామీటర్ మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా 3 mm డయామీటర్ అంటే మీరు డ్రాయింగ్ ఎలా వేస్తారు? 4 ఉందంటే 4లో ½ 2 కదా, ఓకే, 4లో ½ 2 అంటే ఇప్పుడు ఇందులో 3 వేయాలంటే ఏం చేయాలి? 3 వేయాలంటే ఇదే సెంటర్ నుంచి 1.5 వేసుకుంటారు, అప్పుడే 3 వస్తుంది, అంతే కదా. మనకి 4లో 3 వేయాలన్నా 3లో 2 వేయాలన్నా అందులో ఉన్న సెంటర్ నుంచి సెంటర్ టు టాప్, సెంటర్ టు బాటమ్ ఎంత అని వేసుకుంటేనే మనకి 4లో 3 వస్తుంది. సో 4లో 3 రావడం అనే కాన్సెప్ట్ అర్థమైతే ఈ లెంత్ అనేది ఎంతో అర్థమవుతుంది.
వాట్ ఈస్ దిస్ లెంత్ దెన్. సో చూడండి 4లో 2 వెళ్ళిపోయింది అండ్ ఇందులో 3 ఇన్సర్ట్ చేసాం. 3 ఇన్సర్ట్ చేసినప్పుడు 1.5 1.5 అండ్ రిమైనింగ్ పార్ట్ ఈస్ 0.5 0.5 అంతే కదా సింపుల్గా. అంటే 4లో 3 వెళ్ళిపోయిందంటే 1 1 ఉంటుంది. 1 కదా మనకు ఉండేది. 4లో 4 - 3 1. ఆ 1 0.5 0.5 ఇక్కడ సెటిల్ అవుతుంది. అండ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి 1.5 1.5. సో అంటే ఇక్కడ పైన ఈ అప్పర్ పోర్షన్ 2లో 1.5 నిండిపోయింది అండ్ మిగతా 0.5 ఇక్కడ ఉంటుంది, మిగతా 0.5 ఇక్కడ ఉంటుంది. సో అదే. సో వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? ద డిస్టెన్స్ ఈస్ 0.5. ఓకే నెక్స్ట్. సో ఇలా 0.5 ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఇలా 4, నెక్స్ట్ అగైన్ ఇలా 0.4. ఓకే నెక్స్ట్. సో నెక్స్ట్ 3లో 2 ఉంది. 3లో 2 ఉండడం అంటే ఏంటి? సో ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాయి చూడండి. 3 అనే బ్లాక్లో మీరు 2 ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇలా 2 అనే డయాగ్రామ్ మీరు కలుపుతున్నారు. సో 3 అనే దాంట్లో 2 అనే కలపడం అంటే మీరు ఎలా రాస్తారు? సో నా ప్రకారం కూడా నేను ఇది హాఫ్ నుంచి పైన 1.5 కింద 1.5 కలిపితేనే నాకు 3 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఇందులో 2 వేయాలంటే సో ఇక్కడ 1 ఇక్కడ 1 పైన 1 కింద 1 వేస్తేనే నాకు మొత్తం 2 తయారైనట్టు. 3 బ్లాక్లో 2 ఇన్సర్ట్ చేయడం అంటే సో దీని అర్థమే కదా మనకి 4 బ్లాక్లో 3 ఇన్సర్ట్ అయింది, 3 బ్లాక్లో 2 ఇన్సర్ట్ అయింది. అంటే ఎలా ఇన్సర్ట్ అవుతుంది? సో దిస్ 3 బ్లాక్స్, దిస్ 3 సెక్షన్స్ హ్యావ్ సేమ్ సెంటర్ ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. సో ఆ సేమ్ సెంటర్ ఎలా వస్తుంది? సో నేను 3 డ్రా చేస్తున్నానంటేనే సెంటర్ నుంచి 1.5 వేసుకుంటున్నట్టు. అండ్ అదే సెంటర్లో నేను 2 వేస్తున్నానంటే ఈ సెంటర్ నుంచి పైన 1 కింద 1 అండ్ రిమైనింగ్ ఇస్ 1.5లో 1 పోతే ఇక్కడ కింద 0.5 పైన 0.5. సో ఇక్కడ ఏమవుతుంది? 4 ట్రావెల్ అయిన తర్వాత యూ విల్ గెట్ దిస్ 0.5. ఓకే నెక్స్ట్ ఈస్ ఇక్కడ 2 ట్రావెల్ అవుతుంది. 2 నెక్స్ట్ పైకి 2. ఓకే డన్. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అయ్యాం. సో వీ హ్యావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ దిస్ టు దిస్ పోర్షన్. ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యాం. ఇంకా మనం ఎక్కడ వరకు ట్రావెల్ అవ్వాలి? అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు హియర్. సో ఇక్కడ నుంచి ఇలా మొత్తం అంతా ట్రావెల్ అవుతూ వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇలా ట్రావెల్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రావాలి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ 2 తర్వాత ఇంకేంటి? తర్వాత మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 తర్వాత నేను వెనక్కి నుంచి చేసుకుంటూ వస్తాను. ఎందుకు వెనక్కి నుంచి చేసుకుంటూ వస్తాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే ఈ స్టెప్ అనేది నేను స్టార్టింగ్లోనే ఇంటూ 2 మల్టిప్లై చేయాలని చెప్పను. ఎందుకంటే అది మీకు అర్థం కావాలి ఎందుకు నేను వెనక్కి నుంచి చేసుకుంటూ వస్తున్నాను అని. +2 ప్లస్ నెక్స్ట్ ఈ పైన ఎంత ఉంటుంది? పైన గ్యాప్ ఇక్కడ కింద గ్యాప్ ఎంత వచ్చింది? 0.5 కదా. సో పైన గ్యాప్ కూడా 0.5 వస్తుంది. అండ్ ప్లస్ ఈ లెంత్ ఎంత? దిస్ లెంత్ ఈస్ 4. నెక్స్ట్ ఈ గ్యాప్ ఎంత? 0.5 ప్లస్ 5 అంతే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇవి రెండు కింద కనిపిస్తున్నాయి. ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ 2 ట్వైస్ వచ్చాయి. ఎందుకు ట్వైస్ వచ్చాయి మనకి? 5 ఎందుకు వచ్చినాయి? 0.5 ఎందుకు వచ్చింది? బికాస్ ఇక్కడ 5 ఇక్కడ 4 ఇక్కడ 0.5 ఇక్కడ 0.5 ఇక్కడ 2. సో అందుకే అలా వచ్చాయి. సో మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఏం చెప్తారంటే అవి ఆ స్టెప్స్ అనేవి ఇంటూ 2 అనేది మల్టిప్లై చేసేస్తాడు వాడు. ఓకే ఇలా 2 × 5 2 × 0.5 2 అనేది ఎందుకు వచ్చింది అనే స్టెప్ మీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు ట్రావెల్. ఇక్కడ నుంచి ఎలా ట్రావెల్ అయ్యి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. అది అర్థమైతే ఆటోమేటికల్లీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫ్లాష్ లాస్. ఓకే ఈ 4 2 అనేది ఎందుకు రిపీట్ అవ్వలేదు? మరి 4 అనేది ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ 2 అనేది ఒకసారి ఉంది. సో అందుకే 4 2 ఒకసారి ఉంది. కానీ మధ్యలో ఉండే ట్రావెలింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంత లెంత్ ఉందో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అంతే లెంత్ ట్రావెల్ అయ్యి వెళ్తారు. ఓకే సో అందుకే అవి 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి. సో డోంట్ రిమెంబర్ 2 × 5 2 × 0.5 ఉండాలని కాదు. నేను అలాగైతే ట్రావెల్ అయ్యి వెళ్ళాను. ఓకే అండ్ నేను వెనక నుంచి ఎందుకు వేసుకుంటూ వచ్చాను? సో ఈజీగా మీకు అది ఆ కాన్సెప్ట్ తెలియాలని చెప్పి నేను ఈజీగా వేసుకుంటూ వచ్చాను. ఇది పక్కన కూడా వేసుకోండి మీ ఇష్టం. దేర్ ఈజ్ నో రూల్ ఫర్ రైటింగ్ లైక్ దిస్. నేను ఏదో మీకు తెలియడం కోసం రిపీట్ అవుతూ వస్తాయి అనే స్టెప్ తెలియడం కోసం ఇలా చెప్పాను.
యూ రైట్ ఇట్ ఇన్ ఏ లైన్లీ వే. సో ఫ్లాష్ లాస్ వచ్చింది. సో ఫ్లాష్ లాస్ మనకి వస్తుంది, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్ ఆఫ్ 18 సెంటీమీటర్ క్యూబ్. ఎంత వస్తుంది ఆన్సర్? 18 సెంటీమీటర్ క్యూబ్. సో మన లాసెస్లో స్కేల్, షియర్, స్క్రూ కట్టాం. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టాంగ్ హోల్డ్. సో టాంగ్ హోల్డ్ కూడా కట్టేద్దాం. టాంగ్ హోల్డ్ లాస్. వాట్ ఈస్ టాంగ్ హోల్డ్ లాస్ ఫార్ములా? π/4 ఇంటూ d స్క్వేర్ ఇంటూ 2. సో ఇక్కడ d అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d? d అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇదే ప్రాబ్లం ఉంది. 4 డయామీటర్, 3 డయామీటర్, 2 డయామీటర్ ఉన్న ఒక బ్లాక్ ఉంది. సో దీంట్లో మనం టాంగ్ ఎక్కడ వేస్తాం? ఈ 2 దగ్గర పెట్టుకుంటామా టాంగ్ అనేది? 3 దగ్గర పెట్టుకుంటామా? లేదు. ఎక్కడైతే హయ్యెస్ట్ డయామీటర్ పాసిబిలిటీ ఉందో అక్కడే నేను టాంగ్ ఇలా వేసి పట్టుకుంటాను. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? సో ఇక్కడ మనకి d ప్లేస్లో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు రైట్ π/4 ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ 2. సో అంటే టాంగ్ హోల్డ్ లాస్ ఎంత వస్తుంది నాకు? 25.13 ఎంత వస్తుంది. సో లైక్ దిస్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ దిస్ టాంగ్ హోల్డ్ లాస్, ఫ్లాష్ లాస్ అండ్ స్కేల్, షియర్, స్క్రూ లాసెస్ అన్నీ కట్టేసాను. సో ఈ లాసెస్ అన్నీ కలిపితే మనకు ఒక వాల్యూమ్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఈస్, ఇది అయిపోయింది ఇక్కడ దాకా. సో దీస్ ఆర్ ద నెట్ వాల్యూమ్ కట్టేసాం అండ్ ఆల్సో వీ క్యాలిక్యులేటెడ్ ఆల్ లాసెస్. నెక్స్ట్ ఇప్పుడు ఉంది ఇంపార్టెంట్ స్టెప్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్. సో ఎలా క్యాలిక్యులేట్? ఫస్ట్ టోటల్ లాసెస్, ఆ లాసెస్ అన్నీ కలిపితే ఎంత ఆన్సర్ వచ్చింది? లాసెస్ అన్నీ కలిపితే ఎంతో 60.9 ఎంతో వచ్చింది ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ గ్రాస్ వాల్యూమ్. సో గ్రాస్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? గ్రాస్ వాల్యూమ్ ఈస్ నెట్ వాల్యూమ్ ప్లస్ లాసెస్. సో ఈ క్వశ్చన్ అనేది షార్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్ కూడా అడుగుతారు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నెట్ వాల్యూమ్ అండ్ గ్రాస్ వాల్యూమ్? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మనం చేసేది స్టార్టింగ్లో మనం గ్రాస్ వాల్యూమ్ చేస్తారు, మనం కన్ఫ్యూజ్ అవుతారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మనం స్టార్టింగ్ based on our mathematical formulas and based on the geometry of the shapes we calculate some volume. That volume is called net volume. Okay, net volume. So total add చేస్తుంటాం, but after adding the losses, after adding some యాడింగ్ ఆర్ మైనస్. సో ఇక్కడ లాసెస్ యాడ్ చేస్తున్నాం అంటే మెటీరియల్ అనేది మనం ఎక్కువ యాడ్ చేసుకొని చేయాలని అర్థం. ఓకే, సో అంటే ఇప్పుడు నేను గ్రాస్ వాల్యూమ్ కన్సిడర్ చేసుకుంటేనే దీన్ని బట్టి నేను 4 సెంటీమీటర్ వచ్చాడు కదా స్టార్టింగ్లో, 4 సెంటీమీటర్ డయామీటర్ బార్ స్టాక్ తీసుకున్నాను కదా, అలాంటివి ఎన్ని లెంత్లు తీసుకునేది నాకు తెలుస్తుంది. ఓకే, దీన్ని ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే, సో ఇప్పుడు తరుగు. సో మనకి ఆల్రెడీ తెలుసు, మన గోల్డ్ షాప్లో మనం గోల్డ్ చైన్ చేయించుకున్నప్పుడు కూడా తరుగు ఎంత వేస్తాడు అని చెప్తాడు. తరుగు ఎంత వేస్తాడు అంటే మనకి ఎగ్జాక్ట్ ఏంటి, మనకి ఎగ్జాక్ట్ డైమెన్షన్ మనకు కావాలి. ఎగ్జాక్ట్ డైమెన్షన్ కావాలి అంటే అది హీట్ చేస్తున్నప్పుడు వచ్చే లాసెస్, హీట్ చేస్తున్నప్పుడు ఆ షేప్ వల్ల క్రియేట్ అయిన కొన్ని లాసెస్ అన్నీ తీసేయగా మనకు ఆ షేప్ రావాలి. దట్ మీన్స్ ఫస్టే మన షాప్కి వెళ్ళి 4 సెంటీమీటర్ డయామీటర్ స్టాక్ బార్, ఈ 4 సెంటీమీటర్ డయామీటర్ స్టాక్ బారు ఎన్ని లెంతలు కావాలనేది యాక్యురేట్గా కొనుక్కోగలిగితేనే మనకి ఎన్ని లాసెస్ వచ్చినా మనకి మెటీరియల్ యాక్యురేట్గా తయారవుతుంది. ఎందుకు ఈ లాసెస్ అనేవి యాడ్ చేస్తున్నాం? బికాస్ లాసెస్ అనేవి యాడ్ చేయకుండా మనం మెటీరియల్ చేస్తే ఇక్కడ మనకి 5 + 4 12, 5 + 4 9 + 2 11 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న ఆబ్జెక్ట్ రాదు. 7 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ద గ్రాస్ అంటే విల్ యాడ్ సమ్ లాసెస్. ఆ లాసెస్ అన్ని యాడ్ చేయగా వచ్చేదే మనకి గ్రాస్ వాల్యూమ్. సో ఈ గ్రాస్ వాల్యూమ్ కట్టుకుంటేనే యూ విల్ ఫ్రమ్ దిస్ ఓన్లీ యూ విల్ గెట్ హౌ మెనీ లెంత్స్ యాక్యురేట్లీ, ఎన్ని లెంతలు కావాలని తెలుస్తుంది. సో గ్రాస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వాల్యూమ్ ప్లస్ లాసెస్. నెట్ వాల్యూమ్ ఎంతో 99 వచ్చింది, లాసెస్ అన్నీ కలిపితే 60 వచ్చింది. సో 160.068 సెంటీమీటర్ క్యూబ్. సో ఇది గ్రాస్ వాల్యూమ్. సో ఇక్కడతో సగం ప్రాబ్లం అయింది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే, తర్వాత ఇప్పుడు క్వశ్చన్లో చూడండి. సో ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మనం కట్టాల్సింది డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు, ఆ డయాగ్రామ్లో వాల్యూమ్ ఏంటి, డయాగ్రామ్లో లాసెస్ ఏంటి, తర్వాత నెట్ గ్రాసు, తర్వాత నెక్స్ట్ మనం క్వశ్చన్ చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఎన్ని కాంపోనెంట్స్, 1,
200 పీసెస్ అని అడుగుతున్నాడు. ఒకటి కాదు, ఇలాంటిది ఒకటి కాదు, వాడికి 200 పీసెస్ కావాలంటున్నాడు. సో 200 పీసెస్కి ఎన్ని 4 సెంటీమీటర్ డయామీటర్ స్టాక్ బార్ లెంత్లు కావాలి అని కావాలి. మనకు కావాల్సింది అదే, ఎన్ని లెంత్లు కావాలి అనేది తెలియాలి. సో ఇక్కడ మనకి ఏంటి, ఒకదానికి కాదు, మనకు కావాల్సింది 200 పీసెస్. సో we need for 200 పీసెస్. సో 200 పీసెస్కి ఎంత అవుతుంది, 200 పీసెస్కి 200 into 160.06 దట్ ఈస్ ఈక్వల్ టు 32,013.6 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో ఇంత వాల్యూమ్ కావాలి మనకి, ఇంత వాల్యూమ్ అవసరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం కట్టాల్సింది ఏంటంటే ఎంత లెంత్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది, ఇక్కడతో ఒక హాఫ్ ప్రాబ్లం పైన కంప్లీట్ అయిపోయింది, 3/4 ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే వాడు ఇచ్చే కండిషన్స్ బట్టి ఇప్పటిదాకా మనం ఏం కట్టాం, ఇప్పటిదాకా మనం వాల్యూమ్ కట్టాం, లాసెస్ కట్టాం. బట్ ఈ చాప్టర్ పేరేంటి, ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ కట్టాలి. కాస్ట్ అంటే మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, సర్ఫేస్ ఏరియా బట్టి కాస్ట్ ఎంత పడుతుంది, లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ఓకే, ఆన్ కాస్ట్ అంటే ఆఫీస్ కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సెస్, అవన్నీ కట్టాలి. సో అవన్నీ ఎలా కడతాం, ఇప్పుడు కాస్టింగ్. ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం, ఇప్పటిదాకా ఎస్టిమేషన్ చేస్తాం. మనం వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్ బట్టి వాల్యూమ్ ఫార్ములాస్ వేసి, లాసెస్ వేసి వీ హ్యావ్ డన్ ద ఎస్టిమేషన్. ఇప్పుడు మనం కాస్టింగ్ చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ద కాస్టింగ్ నౌ. సో ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ మనం ఏమన్నాడు, మెటీరియల్ కాస్ట్ ఈజ్ 100 per meter. 100 per meter అంటే అర్థం ఏంటి, సో పర్ మీటర్ అంటే అర్థం ఏంటంటే ఎన్ని లెంతలు కావాలి, డయామీటర్లు కాదు, ఎన్ని లెంతలు కావాలి. 4 సెంటీమీటర్ డయామీటర్ బార్ స్టాక్ అని ఇచ్చాడా, అది ఎన్ని లెంత్తో తెలిస్తే అంత లెంత్ మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూమ్, ఓకే, మీ అందరికీ తెలుసు వాల్యూమ్ ఫార్ములా π/4d² into L అని తెలుసు మీ అందరికీ. π/4d² into L అని తెలుసు వాల్యూమ్ యొక్క ఫార్ములా, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ ఏ సిలిండ్రికల్ సెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి యాక్చువల్గా మనకి π/4 into 4² into L అనేది కడితే మనకి టోటల్ వాల్యూమ్ అనేది వస్తుంది. ఓకే, అంటే మనకి ఎంత లెంత్, ఇప్పుడు మనకి ఇంత వాల్యూమ్ వచ్చేసింది డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం ఎన్ని లెంత్లో కనుక్కొని ఆ లెంత్లకు తగ్గట్టుగా మెటీరియల్ కాస్ట్ వేసుకుంటూ ఉంటాం. సో సబ్స్టిట్యూటింగ్ హియర్ 32,013.6 ఈజ్ ఈక్వల్ టు π/4 into 4² into L. ఈ 4 ఎందుకు తీసుకున్నాను, వాడు ఇచ్చేసాడు 4 సెంటీమీటర్ డయామీటర్ స్టాక్ బార్ తీసుకున్నాను. ఆ 4 సెంటీమీటర్ డయామీటర్ స్టాక్ అని ఇచ్చాడు కాబట్టి ఆ 4ని పట్టుకొని హోల్డ్ చేసి మిగతాదంతా మనం తయారు చేసాం. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద L ఈజ్ ఈక్వల్ టు 25.47. మనకు ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు నో గెట్ ఇన్ మీటర్స్. అదేంటంటే ఇప్పటిదాకా సెంటీమీటర్ చేసి ఇప్పుడు మీటర్ చేస్తారు, అది ఎలా చేస్తారండి అంటే చూడండి, వాడు ఏమి ఇచ్చాడు 100 per meter. సో ఇక్కడ మనం మెయిన్గా మీకు ఆల్రెడీ పదే చెప్తున్నాను, ఈ క్వశ్చన్లో దేన్ని మనం కన్వర్ట్ చేయకూడదు, ఏ యూనిట్ని కన్వర్ట్ చేయొద్దు. సో మనకు వచ్చిన ఆన్సర్ని నెక్స్ట్ ప్రాపర్టీలో ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ యూనిట్ ఉంది అని చూసుకోవడమే. ఇక్కడ ఏంటి మనకి 100 rupees per meter అంటే మనకి ఎన్ని మీటర్సో తెలిస్తే అన్ని మీటర్స్కి లెంత్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో 25 meters అంటే అక్కడ మనకి నెక్స్ట్ మనకి మెటీరియల్ కాస్ట్ ఈజ్ 100 per meter అంటే 100 into 25.47. సో ఇదంతా 2547 రూపీస్. ఓకే, ఇదొక కాస్ట్ వచ్చేసింది వాడు అడిగాడు. సో ఫోర్జింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 components. ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా మనం కట్టిన వాల్యూమ్స్, లాసెస్ ఇవన్నీ అయితే, సెకండ్ ఏంటంటే ఈ లెంత్ కట్టడం, తర్వాత సర్ఫేస్ ఏరియా కట్టడం. సర్ఫేస్ ఏరియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా? సర్ఫేస్ ఏరియా అంటే ఈ పైన ఉన్న సర్ఫేస్. ఇప్పుడు ఇది ఉందా, సో ఇప్పుడు దీన్ని ఎలా చెప్పచ్చు నేను, 1 cylinder 4 centimeter సిలిండర్, తర్వాత 3 centimeter సిలిండర్లోకి వెళ్ళింది, తర్వాత 3 centimeter నుంచి 2 centimeter కన్వర్ట్ అయింది. అంటే 4 centimeter సిలిండర్ యొక్క వాల్యూమ్, తర్వాత 4 నుంచి 3కి ఎలా కన్వర్ట్ అయింది, 3 నుంచి 2కి ఎలా కన్వర్ట్ అయింది అని చెప్పే ప్రాసెస్సే సర్ఫేస్ ఏరియా. సో మెటీరియల్ కాస్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియా కడదాం. సో లెట్ us ఫైండ్ నౌ సర్ఫేస్ ఏరియా. సో నెక్స్ట్ ఒక ప్రాసెస్ అయిపోయింది.
సో మనం ఇచ్చిన క్వశ్చన్లో ఒక ప్రాసెస్ కట్టేస్తాం. నెక్స్ట్ ఈజ్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఎలా కడతారు? సో సర్ఫేస్ ఏరియా ఎలా కడతారంటే ఒకసారి ఇక్కడ నేను డయాగ్రామ్ మళ్ళీ వేస్తున్నాను. సో ఏంటి డయాగ్రామ్, మనకి ఒక 4 సెంటీమీటర్లో 3 సెంటీమీటర్ ఉంది అండ్ ఆల్సో ఒక 2 సెంటీమీటర్ స్క్వేర్ బ్లాక్ ఉంది. ఓకే, 4 3 2 5 4 2 ఇదే కదా మనకి ఇచ్చిన డైమెన్షన్స్ అనేవి. సో ఇప్పుడు ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా కట్టాలి. సర్ఫేస్ ఏరియా అంటే సో ఫస్ట్ చూడండి, ఈ 4 సెంటీమీటర్స్ డయామీటర్ అనే ఒక వాల్యూమ్ π/4 d స్క్వేర్ ఏరియా, సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ తర్వాత 4 నుంచి 3గా కన్వర్ట్ అవుతుందా అంటే 4 యొక్క క్రాస్ సెక్షన్ నుంచి 3 యొక్క క్రాస్ సెక్షన్ అనేది మైనస్ అవుతుంది ఇక్కడ చూడండి. సో అంటే π/4 ఇంటూ 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని రాసుకుంటాం. ఈ తగ్గుతున్న క్రాస్ సెక్షన్ గురించి కూడా మనం మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ, అంతే కదా. మనకి ఒకే 4 అట్లా లేదు, 4 నుంచి 3 తగ్గుతుంది, 3 నుంచి 2 తగ్గుతుంది, దాన్ని మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత 3 యొక్క సర్ఫేస్ ఏరియా π/4 ఇంటూ 3 ఇంటూ 4. సో ఇప్పుడు చూడండి 3 ఇంటూ 4 అని ఎందుకు రాశాను? 3 ఇంటూ 4 రాయడానికి కారణం ఏంటంటే 3 నుంచి 4. సో ఇక్కడ చూడండి, దీని యొక్క అర్థం ఏంటి? దాని యొక్క అర్థం ఏంటంటే 3 ఇంటూ 4 అని అర్థం. నెక్స్ట్ తర్వాత π/4 ఇంటూ 3 నుంచి 2 తగ్గడం అంటే యాక్చువల్గా దీని ఏరియా ఏంటంటే π/4 3 స్క్వేరే. తర్వాత మైనస్ ఈ 2 ఇంటూ 2 ఉంది కదా, సో మైనస్ 2 ఇంటూ 2 ఎందుకంటే అది స్క్వేర్ బ్లాక్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ తర్వాత స్క్వేర్కి సంబంధించి 2 ఇంటూ 2 ఇంటూ 2. టెక్స్ట్ బుక్లో 5 అని ఇచ్చారు, 5 కాదు, 2 ఇంటూ 2 ఇంటూ 2 అంతే. సో దిస్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా కాన్సెప్ట్. ఇక్కడ 3 ఇంటూ 4 ఎందుకు వచ్చింది? బికాస్ ఏరియా గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఏరియా తగ్గడం గురించి మాట్లాడుకున్నాం అండ్ ఆల్సో ఈ సర్కంఫరెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 141.65 ఎంత వస్తుంది. సో ఇదంతా వన్ పీస్కి 200 పీసెస్కి ఎంతో చూసుకుంటారు. తర్వాత ఆన్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ఫైనల్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్ అయిపోయింది, డన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్జింగ్ ప్రాబ్లం. సో ఫోర్జింగ్ ప్రాబ్లం మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వెయిట్స్, లాసెస్. ఈ వెయిట్ వాల్యూమ్ పట్టుకోవడం తెలియాలి, స్కేల్, షియర్, స్క్రూ అంటే ఏంటో తెలియాలి, ఫ్లాష్ లాస్ అంటే ఏంటో తెలియాలి. ఈ ఫ్లాష్ లాస్ తెలిస్తే సగం ప్రాబ్లం అయిపోయినట్టే, మీకు ఫోర్జింగ్ అనేది ఇంకా అయిపోయినట్టే ఫోర్జింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈజ్ సర్ఫేస్ ఏరియా కట్టడం. సర్ఫేస్ ఏరియా అనేది అన్ని క్వశ్చన్స్లో ఇవ్వడు. ఓకే, సో ఈ క్వశ్చన్లో అయితే సర్ఫేస్ ఏరియా గురించి ఇచ్చాడు, బట్ చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్లో చూడండి, 100 ms పిన్స్ ఆఫ్ 4 cm diameter and 10 cm length are to be forged from a bar stock of 5 cm diameter. Calculate material cost if bar is available at 40 per meter assuming all possible losses. ఇక్కడ ఏంటి, ఇక్కడ వాడు సర్ఫేస్ ఏరియా గురించి ఇవ్వలేదు, జస్ట్ మనకి ఫోర్జింగ్ గురించి కట్టమంటున్నాడు అండ్ వాడు మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు, ఆల్ లాసెస్. సో అంటే ఏం చేస్తాం, సింపుల్గా దీని యొక్క ఒక 4 cm డయామీటర్ పిన్ వాల్యూమ్ కట్టుకుంటాం, లాసెస్ అనేవి కట్టుకుంటాం. చూడండి 6 5 7 ఫ్లాష్ లాస్ అనుకుంటున్నారు, ఫ్లాష్ లాస్ కరెక్ట్ ఈజీగా చెప్పచ్చు. నేను చూడండి 2 ఇంటూ 0.3 అంత కామన్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద డై చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద డై ఎలా తీసుకుంటారు, ఇక్కడ నుంచి 0.4 ప్లస్ 10 ప్లస్ మళ్ళీ 0.4 ప్లస్ 10. చూడండి 4 ప్లస్ 10 ప్లస్ 4 ప్లస్ 10. ఓకే, 0.4 కాదు 4 ఇది, అంతే అలా తీసుకుంటారు. టోటల్ ఫోర్జింగ్ లాసెస్ అండ్ గ్రాస్ వాల్యూమ్, లెంత్ ఆఫ్ స్టాక్ అండ్ మెటీరియల్ కాస్ట్. అయిపోయింది, ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, దిస్ ఈజ్ వన్ మోడల్. ఈ మోడల్ ఏంటి, జస్ట్ మనకి లాసెస్ కట్టడం, వాల్యూమ్ కట్టడం చేస్తే చాలు. ఓకే, దేర్ ఆర్ సెవరల్ మోడల్స్ లైక్ దిస్. ఓకే, మనకి చూడండి ఆబ్జెక్ట్ షేప్ మారిన, ఓకే ఆబ్జెక్ట్ షేప్ మారిన, సో ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సెక్షన్స్ పెరిగాయి, 1 2 3 4 సెక్షన్స్ పెరిగాయి. సో అందువల్ల ఆల్ ఆర్ సిలిండర్స్. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ కూడా వాల్యూమ్ కట్టుకుంటాం, లాసెస్. సో ఇక్కడ ఫ్లాష్ లాస్ గురించి చెప్పండి. ఫ్లాష్ లాస్, వాట్ ఈస్ ద ఫ్లాష్ లాస్, 45 ప్లస్ 18.75. ఇప్పుడు చెప్పండి 45లో 18.75 ఈ మిగిలంత అవుతుంది.
45 అంటే ఎంత? 45 అంటే 45లో హాఫ్ అంటే 22.5. 22.5లో 18.75 పోతే ఎంత అని అప్రాక్సిమేట్ ఫిగర్ అనేది వేసుకోవాలి. అంటే 1.875 ఎంత ఉంటుంది అనమాట. ఓకే, అది ఈ 1.875 ప్లస్ 25 ప్లస్ అగైన్ 25లో 20 పోవడం అంటే 25లో అంటే 12.5. 12.5 కదా ఇక్కడ. 12.5 ఆ 12.5లో 12.5లోంచి 20 అంటే 10, సగం ముక్క 10 వస్తుంది. 12.5లోంచి 10 2.5. సో ఇక్కడ 2.5 ప్లస్ 25. 25లో 12.5, 20లో 10.5 అంటే 20 అంతా 10, 10లో 12.5/2 అంటే 6.2 ఎంత వస్తుంది. ఆ 6.2 ఎంత పోతుంది ఎంత అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు మనం. దేర్ ఈజ్ నో రూల్ ఫర్ యాక్యురేట్లీ రేటింగ్ ఆల్ దిస్, కానీ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంత పెద్ద స్టెప్ ఉంది కానీ ఇందులో లాసెస్ కట్టుకోవడం నేర్చుకుంటే చాలు. ఈ ఫ్లాష్ లాస్ వేయడం నేర్చుకోవాలి అండ్ యూ విల్ గెట్ ద థింగ్. ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్, డన్ విత్ ద ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్జింగ్. ఫోర్జింగ్లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాల్యూమ్, లాసెస్, అందులో ఇంపార్టెంట్ ఫ్లాష్ లాస్. తర్వాత యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ ది స్టాక్, మెటీరియల్ కాస్ట్. తర్వాత ఒకవేళ వాడు సర్ఫేస్ ఏరియా గురించి మెన్షన్ చేసినప్పుడు యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ ఏరియా లైక్ దిస్. అంతే. ఆన్ కాస్ట్ అని ఇస్తాడు, లేబర్ కాస్ట్ అని ఇవ్వచ్చు, లేకపోతే మెటీరియల్ కాస్ట్ ఏదైనా ఇస్తాడు. లేబర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అని ఇచ్చాడు అనుకో. సో మెటీరియల్ కాస్ట్ వస్తుంది కదా మీకు, ఆ మెటీరియల్ కాస్ట్ 20% యాడ్ చేసి లాస్ట్లో ఇంకా కలుపుతారు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లికేషన్. సో మ్యాక్సిమం మనకి ఈజీగానే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్జింగ్. ఓకే, లెట్స్ క్విక్లీ డిస్కస్ అబౌట్ ఫౌండరీ అగైన్. ఫౌండరీ గురించి కూడా ఒక చిన్న ముక్కలో చెప్పేసుకోవచ్చు. ఒక చిన్న ప్రాబ్లం చెప్పుకుంటే ఫౌండరీ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫౌండరీ. సో వాట్ ఈస్ ద ఫౌండరీ? సో ఫౌండరీ అనేది ఎప్పుడు చేస్తాం? ఫౌండరీ అనేది we will prepare a mold or we will prepare a casting. సో మెయిన్గా ఫౌండరీ అంటే మనకు గుర్తు రావాల్సింది క్యాస్టింగ్. అంటే మనం మౌల్డ్స్ తయారు చేసి పెడతాం. సో డంబుల్స్ ఉన్నాయనుకో, డంబుల్ షేప్ మౌల్డ్స్ అనేవి మనకి గ్రీన్ శాండ్. మెయిన్గా మనం ఇక్కడ వాడేది ఏంటంటే గ్రీన్ మోల్డింగ్ శాండ్ అనేది వాడతాం. సో గ్రీన్ మోల్డింగ్ శాండ్ అనేది ఒక ప్యాటర్న్లో పెట్టి అది వి విల్ మేక్ ఏ బాండ్. అవన్నీ పార్టికల్స్ అన్నీ బాండ్ అయిన తర్వాత అది ఒక మౌల్డ్గా ఒక ప్యాటర్న్గా తయారవుతుంది. తర్వాత దాంట్లో మాల్టన్ మెటల్ వేస్తే వి విల్ గెట్ ద షేప్. సో అంటే మనకి ఏమర్థం అవ్వాలి ఫౌండరీ అంటే? ఫౌండరీలో హీ విల్ గివ్ ద హాలో సెక్షన్స్. అంటే ఎక్కడైతే మనకి హోల్స్ గ్రీన్ శాండ్ వెళ్ళి ఇన్సర్ట్ అయ్యేలాగా స్ప్లిట్ కేస్ సెక్షన్స్ టైప్ వేస్తాడు. సో లెట్ us సాల్వ్ వన్ శాంపుల్ ప్రాబ్లం. ఓకే, ఇందులో ఏంటంటే మెయిన్గా మనకి హౌ టు టేక్ ద వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ వస్తే మ్యాక్సిమం అయిపోయినట్టే. సో లెట్స్ సీ దిస్ శాంపుల్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ ఫౌండరీ ఎందుకంత కష్టంగా ఫీల్ అవుతారంటే ఇక్కడ వాడు నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్స్ ఎక్కువ ఇస్తాడు. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ కట్టడం అండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కట్టడం బేస్డ్ ఆన్ ద రిమైనింగ్ ఫ్యాక్టర్స్. 20/kg అంటున్నాడంటే మనకి ఈ డయాగ్రామ్ పట్టడానికి ఎన్ని కేజీస్ అనేది మనకు తెలియాలి. సో లెట్స్ సీ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఈ డయాగ్రామ్ ఉంది. సో ఈ డయాగ్రామ్లో వాల్యూమ్ కట్టాలి. సో వాల్యూమ్ కట్టాలంటే ఏంటి? సో ఇదంతా కూడా మనకి దిస్ ఈజ్ ఆల్ ఏ సిలిండ్రికల్ సెక్షన్. ఇదంతా కూడా సిలిండ్రికల్ డయామీటర్సే. ఇక్కడ డయామీటర్స్ ఏమున్నాయి? 16 డయామీటర్ అనేది ఉంది, 5 డయామీటర్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్. సో చూడండి ఇక్కడ మనకి ఎలా ఉందంటే టోటల్ లెంత్లో అండ్ అందులో కొంచెం లెంత్ అనేది ఉంది కదా, కొంచెం లెంత్ 10 సెంటీమీటర్ డయామీటర్ ఉంది, కొంచెం లెంత్ 5 సెంటీమీటర్ డయామీటర్ ఉంది. 5 సెంటీమీటర్ డయామీటర్ అనేది హోల్, ఇట్ ఈస్ ద హోల్, పైప్ లైన్ హోల్ అనమాట ఇది. మిగతా పైన అంతా సాలిడ్ పోర్షన్. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఈ 16 డయామీటర్ అనేది ఓవరాల్ లెంత్ 2 + 2 20. ఓకే, సో ఈ 16 అనేది ఎంతవరకు ఉంది? 16 అనేది కేవలం ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో మాత్రమే ఉంది. సో π/4 × 16² × 4 అండ్ తర్వాత ప్లస్ తర్వాత ఈ 20 ఎంత ఉంది? 20. ఈ 20 అంతా ఈ 10 సెంటీమీటర్ డయామీటర్ ఉంది. సో π/4 × 10² × 20 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మైనస్ ఈ 5 సెంటీమీటర్ అనేది ఉంది కదా, ఈ 5 సెంటీమీటర్స్ ఈజ్ ఏ హోల్ కాబట్టి మైనస్ చేసుకుంటాం.
సో దట్స్ వై వీ విల్ గెట్ ద వాల్యూమ్ కట్టుకోవడం నేర్చుకోవాలి. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫౌండరీ వీ విల్ స్టార్ట్ విత్ ద స్టెప్ వాల్యూమ్. సో వాల్యూమ్ కట్టుకున్నామంటే వాల్యూమ్ తర్వాత వెయిట్ కట్టుకుంటాం, తర్వాత మిగతా అంతా ఏమి ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ CA 20 per kg. అండ్ ఇందులో ప్రాసెస్ స్క్రాప్ అనేది ఇచ్చాడంటే మనకు కట్టాల్సిన వెయిట్లోంచి అది యాడ్ చేసి స్క్రాప్ అంటే అర్థం ఏంటి? సో మనం తయారు చేసిన ఆబ్జెక్ట్ కొంచెం స్క్రాప్లో పోతుంది అంటే మనం ఇంకా ఎక్కువ తీసుకొని మన ఆబ్జెక్ట్ తయారు చేయాల్సి వస్తుంది. సో స్క్రాప్ మీన్స్ వీ హ్యావ్ టు యాడ్ దట్ మెటీరియల్. సో వెయిట్ కట్టుకున్న తర్వాత స్క్రాప్ వస్తుంది, ఆ స్క్రాప్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అప్పుడు యూ విల్ ఫాలో ఆల్ దిస్ స్టెప్. కాస్ట్ ఆఫ్ CA 20 per kg అంటే 20 ఇంటూ స్క్రాప్ కూడా కలిపిన వెయిట్ అంతా. నెక్స్ట్ మౌల్డింగ్ అండ్ పోరింగ్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ ద అల్టిమేట్ ఆన్సర్. ఇది రేపు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా అందులో అన్నీ కొత్తగానే వస్తాయి. బట్ వాట్ డజంట్ చేంజెస్ ఫైండింగ్ ద వాల్యూమ్ అండ్ వెయిట్ అనే చెప్తాను. ఫౌండరీ అన్న దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ నేను కాన్సన్ట్రేట్ చేసేది నెట్ వెయిట్ కట్టడం. ఆ తర్వాత ప్రాబ్లం డేటాలోకి వెళ్ళి కాస్ట్ ఏమి ఇచ్చాడు, అందులో ప్రాసెస్ స్క్రాప్ అంటే యాడ్ చేయాలి, మోల్డింగ్ ఛార్జెస్ అవన్నీ అంటే మైనస్ చేయాలా ప్లస్ చేయాలా, అదంతా కూడా నేను తర్వాత చూస్తాను. అదంతా కూడా తర్వాత ప్రతి ప్రాబ్లంకి మారిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫౌండరీ. సో ఇదంతా ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇదంతా ఫోర్జింగ్లో కానీ ఫౌండరీలో కానీ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ ఆల్ దీస్ ద ఎస్ఏ ఓరియంటెడ్ వ్యూ. ఓకే, ఎస్ఏ ఓరియంటెడ్ వ్యూ. అండ్ చెప్తున్నాను కదా మీకు 8th యూనిట్లో 1.5 ఎస్ఏ ఒక షార్ట్ క్వశ్చన్. సో 1.5 ఎస్ఏ అనేది ఏంటి? ఒక ఎస్ఏ అనేది కంపల్సరీగా వెల్డింగ్లోంచి కానీ ఫోర్జింగ్ ఇలాంటి ప్రాబ్లం కానీ ఆర్ ఫౌండరీ గురించి కానీ ఒక ప్రాబ్లం ఇస్తాడు. అండ్ రిమైనింగ్ హాఫ్ అనేది ఏంటి? రిమైనింగ్ హాఫ్ అనేది ప్రాసెస్ అంటే ఇప్పుడు వెల్డింగ్ ఉంది, వెల్డింగ్లో రైట్ వర్డ్ వెల్డింగ్, లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్ అంటే ఏంటి, లేకపోతే ఫోర్జింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫోర్జింగ్ లాసెస్ అని ఇవ్వచ్చు. ఓకే, ఆర్ డిస్క్రైబ్ ద ప్యాటర్న్ ఎలవెన్సెస్ ఇన్ ఫౌండరీ అని ఇవ్వచ్చు. సో దోస్ ఆర్ ద హాఫ్ క్వశ్చన్స్. అండ్ ఈ షార్ట్ ఉంది కదా, ఈ షార్ట్ క్వశ్చన్లో ఎలా ఇస్తారంటే షార్ట్ క్వశ్చన్స్లో కూడా ఆక్సిజెట్లిన్ వెల్డింగ్ అంటే ఏంటి, ఆర్ ఎల్స్ ఫోర్జింగ్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ఫోర్జింగ్ అని కానీ అప్సెట్టింగ్, డౌన్ డ్రాఫ్టింగ్ ప్రాబ్లమ్స్ చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అవేంటవి? సో దోస్ ఆర్ నాట్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ వ్యూ, అవన్నీ కూడా థియరీ ఓరియంటెడ్ వ్యూ. అంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ నుంచి చదువుకుంటూ వస్తుంది వెల్డింగ్ గురించి, ఫోర్జింగ్, ఫౌండరీ గురించి. సో అవే కాన్సెప్ట్స్ మీకు షార్ట్ క్వశ్చన్లో హాఫ్ క్వశ్చన్గా ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ ద మెథడ్ టు ప్రిపేర్ ఫోర్జింగ్ అండ్ ఫౌండరీ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడండి. ఆ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూడాల్సింది హౌ టు క్యాలిక్యులేట్ వెయిట్, వాల్యూమ్, లాసెస్ ఇన్ ఫోర్జింగ్ అండ్ ఫౌండరీలో మనం అన్ని ప్రాబ్లమ్స్ యొక్క వెయిట్, వాల్యూమ్ కట్టగలుగుతున్నామా అనేది చూసుకోవాలి. ఓకే, సో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ ఈ టైప్ మోడల్ అనమాట. సో ఈ టైప్ మోడల్ చూడండి. సో ఈ టైప్ మోడల్ గురించి ఒకసారి చెప్తున్నాను. ఫౌండరీలో ఎందుకు నేను వాల్యూమ్ గురించి చెప్తున్నాను అంటే డయాగ్రామ్ చూసాక మనకు అర్థం కావాలి. డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్లో ఎన్ని షేప్స్ ఉన్నాయి? సో దిస్ ఈజ్ సిలిండర్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. ఇది ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. ఎందుకంటే చూడండి ఇక్కడ స్టార్టింగ్ మనకి 20 ఉంది, తర్వాత 35 ఉంది ఫ్రస్టమ్ ఆఫ్ కోన్, తర్వాత 35 ఉంది, 20 ఉంది, అగైన్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అక్కడ అనమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పర్సెప్షన్ ఆఫ్ ప్రాబ్లం, ఎలా చూడాలి ప్రాబ్లం అనేది అర్థం కావాలి. ఈ పైనవన్నీ కూడా యూ కెన్ సీ ఇట్ లేటర్, బట్ ఫస్ట్ మనం చూడాల్సింది వాల్యూమ్స్, వెయిట్స్, లాసెస్. స్క్రాప్స్ ఇస్తే యాడ్ చేయాలా, ఏమిస్తే మైనస్ చేయాలి అవి చూసుకోండి. ఓకే, సో ప్రాక్టీస్ వెల్ దిస్ ఫోర్జింగ్ అండ్ ఫౌండరీ ప్రాబ్లమ్స్. అండ్ ఐ హోప్ ఈ వీడియోస్ అనేవి మీకు అట్లీస్ట్ ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అసలు లాసెస్ అనేవి ఏంటి, ఎలా కట్టాలి, ఫోర్జింగ్ ప్రాబ్లమ్స్ చేయగలము అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక 1.1% అయినా మీకు కాన్ఫిడెన్స్ తెచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఐ ఆమ్ పోస్టింగ్ దిస్ వీడియో. అండ్ ప్రాక్టీస్ వెల్. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్, నేను ఇప్పుడు చెప్పే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు హెల్ప్ చేసేదంతా కూడా ఐ కెన్ హెల్ప్ ఓన్లీ 20%. మీకున్న ప్రిపరేషన్లో ఓన్లీ 20% మాత్రమే నేను హెల్ప్ చేయగలను. ఆ రిమైనింగ్ 80% ఏంటి మరి? సీయింగ్ డిఫరెంట్ మోడల్స్,
సీయింగ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ అప్లయింగ్ దిస్ కాన్సెప్ట్స్. అప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే యూ క్యాన్ గెట్ ద రిమైనింగ్ 80%. ఓకే, సో నేను చెప్పిన 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ 2 వస్తాయి ఎగ్జామ్లో అంటే దెర్ ఈజ్ నో గ్యారంటీ, బట్ దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు డూ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. అసలు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ టచ్ చేయడానికి ఒక హెల్ప్ చేస్తాయి అంతే. సో ప్రాక్టీస్ వెల్ అండ్ I will try to keep the problems and the questions in the description box soon. So prepare well, practice well, and let's meet you in the next video. Next video లో మనం ఫస్ట్ 1 to 3 యూనిట్స్ ఉన్నాయి కదా, 1 to 3 యూనిట్స్ థియరీ కదా, 1 to 3 యూనిట్స్ చాలా ఈజీగా చేసేయచ్చు అని అనుకుంటున్నారు. ఆ 1 to 3 యూనిట్స్ ఎలా చదవాలి, ఏంటి అసలు 1 to 3 యూనిట్స్ ఏంటి అనేది ఒకే స్ట్రెచ్ వీడియోలో చేసుకుందాం. లెట్స్ కంప్లీట్ దిస్ IES in the next video. So practice well, prepare well, and meet you in the next video. Boom.